విచిత్రమైన ఆలోచన వచ్చింది. డబ్బులు ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ చేసే సమాజం. మరి మీకెందుకు రాకూడదు? మరి మీరు కూడా చాలా బుర్ర ఉన్నోళ్ళు కదా, మిగతా సెక్టర్ కూడా పోతుంది కదా, మీరెందుకు ఆలోచించారు? ఉదాహరణకి మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ చట్టం ఏం చెప్తుంది? చట్టం ఎక్కడ ఉంటుంది? చట్టాన్ని ఎందుకు మీరు వినియోగించుకుంటారు? మీరు దాని మీద శ్రద్ధ తీసుకోవాలి. వచ్చే ఏడాది కల్లా దయచేసి మేము కోరేది ఏంటంటే పెద్ద పెద్ద కారణాలు దానికి మీదే మీ తెలివే, మీ ఆర్టికల్సే కావాలి. మీ ఆర్టికల్స్ తోని ఇచ్చేయాలి, సత్తా చూపించాలి. ఆర్టికల్స్ ద్వారా రావాలి, లేదా దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి, దీన్ని ఎంటర్ప్రీనర్షిప్ కూడా రావాలి. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తున్నారు ఎంటర్ప్రీనర్షిప్. మరి రూరల్ ఏరియా నుంచి ఎందుకు రావాలి? ముఖ్యంగా మగ జర్నలిస్టులకి ఫస్ట్ కోరుతుంది, మీరు అంటే అందరితో సంబంధాలు ఉంటాయి, అందరితో ప్రేమ ఉంటాయి. విఐపీలు మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపు నాకు తెలిసి నియో రిచ్ అంటే కొత్తగా రీచ్ అయిన వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా నాకు తెలిసి సలహాలు అయితే మీ ఏది అక్కడ ఆడిటర్లు ఒక మిగతా వాళ్ళకంటే మీ ఉన్నాయి సలహాలు. ఏది ఎదుగుదలకి నేను ఒక ఫోకస్ కావాలంటే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మరి మీరెందుకు ఫోకస్ కావాలి?